నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్ని యుద్ధాలు జరిగినా తర్వాత అవి సర్దుమణిగి మళ్లీ దౌత్య ఒప్పందాలు కుదుర్చుకుంటూనే ఉన్నాయి. తాజాగా పహల్గాంలో జరిగిన మరణ హోమం చూసి భారత్ పాక్తో పూర్తిగా సంబంధాలు తెంచుకునేందుకు నిర్ణయించింది. పాకిస్తాన్కు భారత్ షాక్ ఇచ్చింది. 64 ఏళ్ల క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ మధ్య జరిగిన సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వలన పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం. దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కన్నెర్ర చేసింది. ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా మరో 4 కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే రద్దు కావడంతో పాక్కు నీటిని విడుదల చేయడం ఆగిపోనుంది. అయితే టిబెట్లో పుట్టే ఈ సింధు నది భారత్ గుండా ప్రవహించి పాకిస్తాన్ చేరుతుంది. పాకిస్తాన్లోని వ్యవసాయ రంగానికి కీలకంగా ఉండటమే కాకుండా ఆ దేశ జనాభాకు తాగునీటిని అందించడంలో కూడా ఈ సింధు నది ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాక్కు నీటి ప్రవాహం ఆగిపోనుంది. ఫలితంగా అక్కడి ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరందక వ్యవసాయం నిలిచిపోయి పాకిస్తాన్ ఎడారి ప్రాంతంగా మారనుంది. కాశ్మీర్లోని పహల్గాంలోని బైసరన్ ర్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మరణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణమని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ TRF ఉగ్ర సంస్థ ప్రకటించింది. తాజాగా పాకిస్తాన్కు భారత్ షాక్ ఇచ్చింది. 64 ఏళ్ల క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ మధ్య జరిగిన సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వలన పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బకాయిస్తున్నప్పటికీ ఉగ్రవాదులకు ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ చాలాసార్లే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడిలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇంకా ఉపేక్షించేది లేదంటూ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. గతంలోనే ప్రధాని మోదీ రక్తం, నీరు కలిపి ఒకచోట ప్రవహించలేదు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు పాక్ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సింధు జలాల జోలికి వెళ్లలేదు. తాజాగా పాక్తో దౌత్య సంబంధాలతో పాటు 64 ఏళ్ల సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్. ఇది పాక్ చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధు జలాలపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారుతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగునీటికి కూడా కొరత ఏర్పడుతుంది. అయితే టిబెట్లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్, పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తోంది. 1947లో భారత్, పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పేందుకు భారత్ 1948లోనే నీటి సరఫరాను ఆపేసింది. సింధు నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం భారత్కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లెజ్లపై పాకిస్తాన్ పడమర నదులైన సింధు,
చినాబ్, జీలం నదులపై నియంత్రణం ఉంటుంది. సింధు నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. అందువల్లనే ఈ నదిపై 2 దేశాల ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల సింధు జలాల్లో 80% నీటిని పాక్ వినియోగించుకుంటోంది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఈ సింధు జలాలు ఒప్పందం వివాదాస్పదం అయింది. దీనివల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరి ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్కు తెలియజేసింది. అయితే పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రీటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం పాక్కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఆ దేశానికి జీవనాడి అయిన సింధు జలాలను కట్ చేసి పారేసింది.